ఇక రాజకీయ వ్యాప్తంగా ఇవాళ ఒక దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టమైనటువంటి ఆరోపణ చేశారు. రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ పూర్తిగా భూములపైనే ఆధారపడి ఉంది. భూముల్ని తనఖా పెట్టడం, వీలైతే అమ్మేయడం, ఇదే కుతంత్రాన్ని కొనసాగిస్తూ ఉంది. ఉన్న కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అలాగే చేసి అక్కడ అడ్డంగా బుక్ అయిపోయింది. ఆ ప్రయత్నం అనేది బెడిసి కొట్టడంతో ఇప్పుడు టీజేఏసీ భూములకి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. జియో నెంబర్ 12ను రహస్యంగా తీసుకొచ్చి అప్పటిదాకా టీజేఏసీ అనే కంపెనీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నదాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి దాన్ని రహస్యంగా ఆ భూముల్ని తనఖా పెట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ ఆధారాలతో సహా ఇవాళ ఎమ్మెల్సీ కవిత వివరించారు. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, మొన్నదాకా మనం చూసాం కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఎంత దుమారం రేగిందో. అది మొత్తం యావత్ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ వైపు, హైదరాబాద్ భూముల వైపు మొత్తం దేశం అంతా తిరిగి చూసినటువంటి పరిస్థితి. వాళ్ళ అక్కడ ప్రయత్నాలు ఫలించకపోవడంతో టీజేఐసీ భూములపైన ప్రభుత్వం ఎసరు పెట్టింది అనేది వాళ్ళ కవిత గారు చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు ఆ జియో నెంబర్ 12ని చూపిస్తూ. అంటే మనకి సామెత ఉంది కదా, ఎలుకతోడు తెచ్చి ఏడాది ఉతికినా దాన్ని నలుపు నలిపేగా తెలిపోదని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ ఆ రియల్ ఎస్టేట్ ఆలోచనలు, ప్రధాన్ని అమ్మేది కొనేది వస్తువుగానే చూసే ఆలోచనలు, ప్రజాహితం అనే ఆలోచన లేకుండా అమ్మకాలు, కొనుగోళ్లు, తాకట్టు పెట్టుడు, లోన్లు తీసుకున్నాడు, ఇదే ఆలోచనలో ఆయన మొత్తం పరిధి దానికే పరిమితమై సాగుతుంది. దురదృష్టకరం. సరే, ఇంకో మాట చెప్పాలంటే, ఇప్పుడు సరే మొన్న కంచగచ్చిబౌలిలో అది 400 ఎకరాలు. ఇప్పుడు ఎట్ స్టేక్ ప్రమాదంలో పడుతుంది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద కేసీఆర్ గారు ఉండగా జమ చేసిన 1,75,000 ఎకరాలు భవిష్యత్ పారిశ్రామిక అవసరాల కోసం, పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వటం కోసం, పారిశ్రామిక అవసరాల కోసం కేసీఆర్ గారి హయాంలో 1,75,000 ఎకరాలు ముందు కాలం అవసరాల కోసం ఆయన జాగ్రత్తగా పెట్టారు. దాన్ని ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకు తిన్నట్లుగా తీసుకెళ్లి బాండ్ల మార్కెట్లో పెట్టి అప్పులు తెచ్చుకొని దాన్ని లిస్ట్ చేసి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ కి పెట్టే ఆలోచన జరుగుతుంది అనేది కనపడుతుంది. సో ఇక్కడ మీది ఏంటంటే, మామూలుగా గతంలో పుస్తకం మనకు తెలిసింది, చాలా మందికి తెలుసు. తరిమెల నాగిరెడ్డి గారు గొప్ప కమ్యూనిస్ట్ నేత, అప్పట్లో నిజాయితీ పరుడు, గొప్ప నాయకుడు. ఆయన రాసిన పుస్తకం తాకట్లో భారతదేశం అని చెప్పి ఇప్పటికీ ఒక పాపులర్ బుక్. ఇన్ని తరాలు గడిచినా కానీ తాకట్లో భారతదేశం పుస్తకాన్ని కమ్యూనిస్టుల్లో చాలా మంది చదువుతారు. అట్లా ఈరోజు తాకట్లో తెలంగాణ, రేవంత్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ అది తెలంగాణ తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి దుస్థితి తెలంగాణకు తెచ్చి, తెలంగాణలో ఏమాత్రం ఏది కొత్తగా నిర్మించకపోగా తెలంగాణని అప్పుల పాలు చేసి, తెలంగాణని రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాంట్రాక్టుల పరం చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇది అంటే ఇక దీన్ని విమర్శించడానికి కూడా, అంటే ఎంత స్థాయికి వెళ్ళాలో అంత స్థాయికి వెళ్ళి గట్టిగా విమర్శించగలిగిన స్థాయిలో విమర్శించాం అందరం. ఇది నీచాతి నీచమైనటువంటి పరిస్థితి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తెచ్చిపెడుతున్నటువంటి వాస్తవం. పాపారావు గారు, మరో మార్గం ఎందుకు కనిపించట్లేదు? కేవలం భూముల్ని తనఖా పెట్టడం, లేకపోతే అమ్మేసే ప్రయత్నం చేయడం. సో భూములపైన మాత్రమే ప్రభుత్వం నజర్ ఎందుకు పెట్టింది? వేరే మార్గం అంటే ఆదాయం జనరేట్ చేసుకోవడం కోసం కావాల్సినటువంటి ప్రణాళికలు ఎందుకు వేసుకోలేకపోతుంది? ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేకపోతుంది అనేది. ఆదాయం జనరేట్ చేయడానికి ఒక పర్పస్ ఉంటే కనుక మార్గాల గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఆదాయం జనరేట్ చేయడానికి ప్రజల తాలూకు ఏ ప్రయోజనము లక్ష్యం కాదు. ఇప్పుడు ఆదాయం జనరేట్ చేయడానికి ఇప్పుడు 1,80,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా అప్పులు తెచ్చారు. దానికి ఏ లక్ష్యం ఉంది? దానిలో 80,000 కోట్ల రూపాయలు పాత అప్పులు తెచ్చామన్నారు. మిగతా 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఇవాళ కవిత గారు ఇచ్చిన సమాచారం కానీ ఓవరాల్ గా మనకు కనపడుతుంది కానీ, కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు 1,00,000 కోట్ల రూపాయలు. దానిలో 20% కమిషన్ తీసుకున్నారన్న ఆథెంటిక్ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇంకా వేరే మార్గం లేదా అంటే, ఇప్పుడు ఇది తీరని దాహం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, సో అని పాత అప్పులు తీర్చడం కోసం, నిజంగా రాష్ట్రం అవసరాల కోసం అయితే ఇంత డబ్బు కావాలనేది ఇదమిద్దంగా ఉంటుంది. ఆ ఇదమిద్దంగా ఇంత డబ్బు కావాలంటే ఎట్లా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలనేది ఉంటుంది. అలా కాదు కదా. ఇక్కడ అనంతమైనటువంటి దురాశ.
ఒక 5 ఏళ్ల కాలంలో ఆకాశానికి నిచ్చెన వేయాలనే కోరిక కొల్లగొడుతున్నారు తెలంగాణను అనుకోవచ్చు. మరి ఇట్లాంటి స్థితిలో ఇంకా దానికి ఆ, ఏ పర్పస్ ఉంది? సొంత అగ్రాండైజ్మెంట్ అంటే సొంతగా బాగుపడటం అనేది ఒక లక్ష్యం. బాగుపడటం లక్ష్యంగా వచ్చిన తర్వాత దానికి ముగింపే ఉంది, పరిమితే ఉంది. గ్రీడ్, అది దురాశ. కాబట్టి దీనిలో ఇంకో దారి లేదా అనే ప్రశ్న మనకి అనవసరం. ఇంకో దారి కాదు, ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు కావాలి వాళ్ళకి. ఇంకో దారే కాదు. ఇక్కడ ఆశ ఎంత ఉందంటే ఇప్పుడు తెలంగాణని ఏదైనా చేసి ఎంతైనా సంపాదించుకోవాలని ఆశ ఎంతకు పోయిందంటే ఎన్ని దారుల్లోనైనా సంపాదించుకోవడానికి కావాల్సిన అన్ని దారులు ఎత్తుకుంటుంది. పరిమితంగా జనాల అవసరం కోసం, సంక్షేమ పథకాల కోసం, ఇతరత్ర దేనికోసం నిజంగా అప్పులు తేవాల్సి వస్తుంది. దానికి ఒక లిమిట్ ఉంటుంది ఎప్పుడైనా. ఇక్కడ అది కాదు, అందుకే ఏ లిమిట్ లేదు. అనంతంగా ఇది ఉన్నాయి కదా, ఆ అనంత కోటి ఉపాయాలు అని చెప్పి అట్లా ఇష్టానుసారం ఎక్కడేది దొరికితే అది తెలంగాణ. అంటే పాపారావు గారు, ఒక ప్రభుత్వాల దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉండాలి అంటే ఆదాయాన్ని మార్గాల్ని నిర్మించుకోవడం అనేది ఎట్లా అసలు? అంటే ఆదాయ మార్గాలు నిర్మించుకోవాలనుకునే వాళ్ళు దానికి ఒక లక్ష్యం ఉన్న వాళ్ళండి. తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో పాలకులైనా లేకపోతే దేశంలోని రాష్ట్రాల పాలకులైనా వాళ్ళ నిర్దిష్టంగా ఒక లక్ష్యం ఉంటే దానికోసం ఆదాయాలు సమకూర్చుకోవాలి, ఆ లక్ష్యాన్ని ఇలా పరిపూర్తి చేయాలని. రాష్ట్రం కాదు ఇక్కడ టార్గెట్. రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనేది లేదు. అసలు రాష్ట్రాన్ని వదిలేశారు, కొల్లగొడుతున్నారు. ఆ మాటకు వస్తే కొల్లగొడుతున్నారు. ఇట్లాంటప్పుడు రాష్ట్రం మీ అంతిమ లక్ష్యం కానప్పుడు, ప్రజాహితం మీ లక్ష్యం కానప్పుడు, ప్రజాహితం ఏది 10% కూడా మీ లక్ష్యం కానప్పుడు జరిగేదే ఉంది. ఇంకా ప్రజలు వదిలేశారు గాలికి. వాళ్ళే చూసాం కదా, కళ్యాణ మీద రైతు కళ్యాణలోనే వడదెబ్బ కొట్టి చనిపోతే రెండో పక్కన అందాల పోటీలు బాగానే సరిపోతున్నాయి. ఆ న్యూస్ బాగానే వస్తుంది. రైతులు ఒక పక్క ధాన్యం సేకరణ లేక విలవిల్లాడుతున్నారు. అకస్మాత్తుగా వానలు పడితే తడిచిపోతున్నాయి ధాన్యం, సాయంత్రానికి వానలు వస్తున్నాయి, పగలంతా ఎండి ఉంది. మరి ఈ దుస్థితి ఇలా నడుస్తుంటే అందుకే తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేశారు. గాలికి వదిలేయటమే కదా, అలా వదిలేసినా పర్వాలా, కొల్లగొడుతున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి ఏంటో పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. పాపారావు గారు, అంటే ఇప్పుడు టీజీఐఏసీ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంది. దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే వచ్చేటువంటి రుణాలు చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి జీవో నెంబర్ 12 తీసుకొచ్చారు. అది కూడా బాహాటంగా కాదు, అది పబ్లిక్ డొమైన్లో లేదు. అంటే అంత రహస్యంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అనేది. వ్యవహారం చిన్నది కాదు కదా, 1,75,000 ఎకరాలకు సంబంధించింది. దీని అంతటినీ బాండ్లకి సెక్యూరిటీగా పెట్టి ఆ ల్యాండ్ని అప్పులు తెచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే తెలంగాణ ఎంత అప్పుల పాలవుద్ది అనేది ఈ రోజు జీవో కనపడితే మన కళ్ళ ముందు కనపడుతుంది. జీవో తెలియకపోతే 1,80,000 కోట్లు ఇప్పుడు దాకా ఏదైతే అప్పు చేశాడో ఈ సంవత్సరానికైనా అదే అప్పు అనుకుంటా దాంతోనే ఉండేవాడు, కష్టమో నష్టం. కానీ ఈ రోజు ఆ జీవో వచ్చిన తర్వాత 1,75,000 కోట్ల 75,000 ఎకరాలు కుదోబెట్టబడబోతున్నాయి, మార్ట్గేజ్ పోతున్నాయి. దాన్ని అడ్డం పెట్టి అప్పు తెస్తున్నారంటే ఎంత అప్పు తెస్తున్నారు, తెలంగాణ ఎంత అప్పుల పాలవుతుంది అనే ప్రశ్న కళ్ళ ముందు అసలు కళ్ళు చెదిరిపోయి, ఎదటం అంటే నెగటివ్ గా భయానకమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అందుకనే జీవో దాచిపెట్టారు నాకు. సో అంటే కంపెనీ హోదా మార్పు విషయాన్ని డెఫినెట్గా ప్రజలకు తెలియజేయాలి మీన్స్ ఆ జీవో అనేది పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. అట్లా కంపెనీ హోదా మార్చి దాన్ని చాలా సీక్రెట్గా ఉంచి దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టేటువంటి క్రమం ఎవరికి తెలియకుండా దీన్ని ఈ తతంగాన్ని కంప్లీట్ చేద్దామన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం అటువంటి ఒక నెగిటివ్ థింకింగ్లో ఉంది అనుకోవాలా? సరే, మీరు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చినప్పుడు జీవో దాచిపెట్టారు. కానీ రేపు పొద్దున బాండ్లు ఫ్లోట్ అయినప్పుడు ఎన్ఎస్సిలో దాని మీద మీరు అప్పు తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన వడ్డీల వార్తలు వచ్చినప్పుడు, ఎంత వడ్డీకి తీసుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పుడు తెలియకుండా ఉంటుందా? ఏంటంటే తాత్కాలికంగా ఒక వాయిదా వేయటం సమస్యను వాయిదా వేయటం అంటే ఎందుకంటే ఈలోపుగా ఏమన్నా బయటపడితే గనక ఎవరన్నా అడ్డం పడి, అంతే కదా, కంచిపోలీలు జరిగింది ఏంటి, 400 ఎకరాలు అపనంగా 10,000 కోట్లకి 160-170 కోట్లు ఎవరికో ఒక సంస్థకి ఇచ్చి దాని ద్వారా తెచ్చుకుందాం అనుకుంటే అంతా అయిన తర్వాత తీరా చూసుకుంటే సుప్రీంకోర్టు అడ్డం పడే జనాలు వివాదం అయ్యాయి. కాబట్టి ఇది లాస్ట్ మినిట్ దాచిపెట్టి నెమ్మదిగా అంతా అయిపోయిన తర్వాత తెలిస్తే ఏం చేస్తారు లేని లెక్క కావచ్చు.
రైట్గా రాష్ట్రంలో సేల్స్ అండ్ కమిషన్ పాలన సాగుతోంది అనేది ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు. జీవో నెంబర్ 12 అనేది టీజేఐసీ భూములపైన ప్రభుత్వం కన్నుబడింది. దాదాపుగా 1,75,000 ఎకరాల భూములకి ప్రభుత్వం ఎసరు పెట్టింది. దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేలా కుట్ర జరుగుతోంది. అందుకే జీవో నెంబర్ 12 తీసుకొచ్చారు. ఆ 12ని కూడా రహస్యంగా తీసుకొచ్చారు. టీజేఐసీ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న దాన్ని ఆ కంపెనీ హోదాను మార్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చారు. ఆ హోదాను మార్చిన విషయాన్ని రహస్యంగా ఉంచారో జీవోను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదంటూ ఎమ్మెల్సీ కవిత వాళ్ళ ప్రశ్నించారు. రాష్ట్రంలో సేల్స్ అండ్ కమిషన్ పాలన. సేల్స్ అంటే భూముల్ని అమ్మేయడం, తనఖా పెట్టడం ఆ రకంగా. తర్వాత కమిషన్ పాలన అంటే వచ్చేటువంటి దాంట్లో టోటల్గా వ్యక్తిగతంగా కమిషన్ డైరెక్ట్గా పొందేటువంటి పరిస్థితి. స్వయంగా 20% కమిషన్ నడుస్తోంది అంటూ కాంట్రాక్టర్లే స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కూడా ఇటీవల సెక్రటరియట్లో ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ టీజీఐఐసి భూములపైన రాష్ట్ర ప్రభుత్వం కన్నుపడింది. టీజీఐఐసి అంటే భవిష్యత్ పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి 1,75,000 ఎకరాల భూములకి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. అందుకోసం ఆ కంపెనీ హోదానే మార్చింది. అప్పటిదాకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నటువంటి ఆ హోదాను మార్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి తద్వారా వేల కోట్లు అదనంగా రుణం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. తద్వారా కూడా వచ్చిన దాంట్లో కమిషన్ పొందేటువంటి కుతంత్రం చేస్తోంది అంటూ ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రైట్, పాపారావు గారు, ఇప్పటికీ దాదాపు 1,80,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది ప్రభుత్వం గత 17 నెలల కాలంలో. ఎటువంటి గ్యారంటీలు అమలు చేయలేదు, ఎటువంటి కార్యక్రమాలు, సంక్షేమం లేదు, పెద్ద కాంక్రీట్గా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నది లేదు. మళ్ళీ భూముల కుదవబెట్టే ప్రయత్నం మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తుంది. సో వీటన్నింటికి సంబంధించి ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఎంతవరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది? సాంప్రదాయకమైన ప్రశ్న ఆన్సర్ అయితే సాంప్రదాయకమైన ప్రశ్న అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారితో సాంప్రదాయకమైన యాంకర్ పద్ధతులు, సాంప్రదాయకమైన ఎనలిస్ట్ పద్ధతులు మనకి పనికిరావు. రేవంత్ రెడ్డి గారితో మనం కొత్త పారాడైమ్ లో మాట్లాడుకోవాలి. అమ్మకాలు, కొనుగోళ్లు, కమిషన్లు, బ్రోకర్లు, ఏజెంట్లు ఈ భాషలో మాట్లాడుకోవాలి. సేల్స్, రియల్ ఎస్టేట్ భాషలో మాట్లాడుకోవాలి తప్పితే మనం మామూలు ప్రభుత్వాలు, పాలకులు, మీడియా భాషలో మాట్లాడుకుంటే ఆ పారాడైమ్ లోకి అది రాదు. మీరు ఆ ప్రశ్న అడిగితే నేను చెప్పే అది రేవంత్ రెడ్డి గారు ఆ పరిధుల్లో ఇవ్వడం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రకారమే పోవాలంటే ఈ రోజు ఇది మీరే పెట్టారు కదా హెడ్డింగ్, సేల్స్ అండ్ కమిషన్ గవర్నమెంట్ అనేది పెట్టారు అక్కడ. రెండు రియల్ ఎస్టేట్ మాటలే. సేల్స్ అనేది యజమాని అమ్ముకుంటాడు. యజమాని అంటే ఎవరిదైతే ఓనరో, ఇప్పుడు గవర్నమెంట్ తాత్కాలికంగా ట్రస్టీ కానీ ఓనర్ కానీ గవర్నమెంట్ ల్యాండ్. కమిషన్ అంటేనేమో ఎవరిదో ల్యాండ్ అమ్మి పెడితే వచ్చేది. ఇది సేల్స్ అండ్ కమిషన్ గవర్నమెంట్ అనేది రియల్ ఎస్టేట్ పరిభాష. అది రియల్ ఎస్టేట్ పరిభాష, అది అప్రాప్రియేట్ గానే పెట్టుకున్నాం మనం అక్కడ. అదే నడుస్తుంది ఈ రోజు. ఏంటంటే అదే పారాడైమ్. అంతకు తప్పితే ఏమి దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. తెలంగాణలో కోట్ల మంది ప్రజానీకం ఉన్న 3 కోట్ల 4 కోట్ల దాకా ఉన్నటువంటి జనాభాలో ఇంతకంటే 190% మంది తెలివైన వాళ్ళే, ఏదో ఒకటి విశాలమైన ఆలోచనలు ఉన్నవాళ్ళే మన ముఖ్యమంత్రి గారి కంటే. మరి అట్లాంటి వాళ్ళు ఈయనే వచ్చి ముఖ్యమంత్రి కావడం తెలంగాణకి దుస్థితి ఏంటనేది పెద్ద ప్రశ్న. సరే, ఇది ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈ కొత్తగా తెస్తే ఎఫ్ఆర్బిఎం పరిమితికి రావు, కానీ తీర్చాలి కదా. ఎఫ్ఆర్బిఎం పరిమితి ఎవరి కోసం? ద్రవ్య సంస్థలు. హలో, రైట్. ఇక రేవంత్ సర్కార్ పూర్తిగా భూములపైనే కన్నేసింది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఎట్లా బొక్కాబోర్లా పడింది. ఫైనల్గా సుప్రీంకోర్టు ఎంటర్ కావడంతో ప్రస్తుతానికైతే అక్కడ తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ తర్వాత ఎక్కడైతే ప్లాన్ బెడిసికొట్టిందో, ఏది మన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్లాన్ బెడిసికొట్టిందో, తర్వాత టీజేఐసీ భూములకి రాష్ట్ర ప్రభుత్వం ఎసరుబెట్టే పన్నాగాన్ని, ఆ కుతంత్రాన్ని అవలంబిస్తోంది అంటూ ఇవాళ ఎమ్మెల్సీ కవిత స్పష్టంగా ఆరోపణ చేశారు. జీవో నెంబర్ 12 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 12లో టీజేఐసీ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నదాన్ని ఆ కంపెనీ హోదా మార్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేటువంటి జీవోను అత్యంత రహస్యంగా ఎందుకు ఉంచారు? అది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? నిజంగా దాంట్లో ఎటువంటి కుట్ర లేకుంటే, ఎటువంటి రహస్యం లేకుంటే, కుతంత్రం లేకుంటే దాన్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఆ జీవో పెట్టలేదు అంటూ స్పష్టంగా ఆరోపించారు. టీజేఐసీ భూములు భవిష్యత్తు పరిశ్రమ అవసరాల కోసం గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు 1,75,000 ఎకరాలని భవిష్యత్తు పారిశ్రామిక అవసరాల కోసం దాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వం వచ్చింది. కానీ అటువంటి భూములపైన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. దాన్ని
స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెడితే అది స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు. దాంట్లో తీవ్రంగా నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు. లాభాలు వస్తే ఓకే, బట్ నష్టాలు వస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తు పైన ఏంటి, తెలంగాణ భూముల భవితవ్యం ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏంటి అంటూ కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన కూడా చేయకపోవడం చాలా దారుణం అంటూ టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మొత్తం రాష్ట్రంలో సేల్స్ అండ్ కమిషన్ పాలన సాగుతోంది. భూముల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం, భూముల్ని తెగనమ్మే ప్రయత్నం జరుగుతోంది. వచ్చిన దాంట్లో కమిషన్ దండుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. ఇప్పటికే 1,80,000 కోట్ల అప్పులు తీసుకొచ్చింది. అంత భారీగా అప్పులు తీసుకొచ్చి కూడా ప్రజలకి ఏమీ చేయలేదు. 6 గ్యారంటీలని ఊదరగొట్టారు. ఆ గ్యారంటీలు కూడా ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి లేదు. తర్వాత సంక్షేమం కూడా లేదు, అభివృద్ధి కార్యక్రమం లేదు. మరి 1,80,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేశారంటూ ఇవాళ తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా పూర్తిగా చర్చనీయాంశమైనాయి. తన రాష్ట్ర పరపతిని ముఖ్యమంత్రి పెంచే విధంగా మాట్లాడాలి, కానీ దేశం ముందు, ఆ మాటకొస్తే ప్రపంచం ముందు తెలంగాణ ఖ్యాతిని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడారనే విమర్శ సర్వత్రా తీవ్రంగా చర్చనీయాంశంగా నడుస్తోంది. రాష్ట్రం అనేది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, ఒక క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది అంటూ రకరకాలుగా రాష్ట్రాన్ని మరింతగా అధోగతి పాలు చేసే విధంగా, రాష్ట్ర పరపతి దెబ్బతీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపారావు గారు, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. ఓ పక్కనేమో మొన్నటిదాకా తెలంగాణ రైజింగ్ అన్నారు, కానీ నిన్న మొన్నటి నుంచి, అంటే గతంలో అనేక సందర్భాలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు, తెలంగాణ మొత్తం దివాలా తీసింది, ఎవరు అప్పు పుట్టట్లేదు, ఎవరికన్నా దగ్గరికి వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, ఏదో చెప్పులు ఎత్తుకెళ్ళే వాడు వచ్చినట్టుగా చూస్తున్నారంటూ చాలా, అంటే రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజార్చే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయి? అంటే నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రతి మాటకి మనం అర్థాలు వెతకటం, ప్రతి మాటకి దీన్ని చేయటం పెడితే మనం కూడా ఇమేజ్ కోల్పోతాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా దానికి అర్థం ఉండదు. ఆయన సొంతం మాత్రమే ఆయన అర్థం ఉంటుంది. ఆయన సొంత పదవిని కాపాడుకోవటం, కాంట్రాక్టులను పోషించుకోవటం, ఢిల్లీకి సూట్ కేసులు పంపడం మాత్రమే ఆయనకి సంబంధించి మనం యుద్ధమిద్దంగా ఆలోచించాల్సిన విషయాలు తప్పితే మిగతా విషయాల్లో ఆయన మాటల్ని ప్రతిదాన్ని మనం ఎనలైజ్ చేస్తే మన స్థితి కూడా దిగజారుతుంది. ఇది మాత్రం నిజం. ఆయన్ని పట్టించుకోవడం అనవసరం. ఆ విషయాల్లో ఆయన పూర్తిగా ఏదేమైనా మాట్లాడగలడు. మనకు అలా మాట్లాడే ఏ మనిషికి దరిదాపుగా చాలా మంది మనుషులు అలా మాట్లాడలేరు. కాబట్టి ఏంటంటే ఆయన మాటలన్నింటినీ మనం పట్టుకొని తెలంగాణ రైజింగ్ అన్నాడని, మనది ఏంటి తెలంగాణ అప్పు కొట్టడం లేదు, చెప్పులు కొట్టేసేవాడిగా చూస్తున్నారు అన్నాడని, రెండు పక్కన పెట్టి చూస్తే మనకి విచిత్రంగా ఏర్పడుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి అదే విచిత్రం కాదు. ఆయన సర్వసాధారణంగా ఆయనకి ఏది దోస్తే అది మాట్లాడతాడు. అది కంపార్ట్మెంట్లుగా విడిపోయి ఉంటుంది అనుకోవాలి ఆయన ఆలోచన విధానం. మామూలుగా ప్రతి మనిషికి ఏంటంటే ఒక సమగ్రత ఉంటుంది. నేను ఇది మాట్లాడానే, ఇవాళ ఇది మాట్లాడకూడదు, మళ్ళీ దానికి విరుద్ధంగా మాట్లాడకూడదు అని ఒక మైండ్ లో వెనకాల ఉంటుంది ఒక ఆలోచన. అలా లేకుండా ఉంటుంది కదా, ఉన్నాయి కదా, నాలిక తాటి మట్ట లాంటి మాటలు ఉన్నాయి కదా. ఇది ఎట్లా అంటే అట్లా ఒక ద్వంద్వ ప్రవృత్తి, ఇదే 2 నాలుకల ధోరణి అంటారు. 2 కాదు, 20 నాలుకల ధోరణి కూడా కాదు, అంతకంటే ఎక్కువ. ఎన్నైనా ఉండొచ్చు నాలుకలు. దాన్ని అనలైజ్ చేయడం అనవసరం. ఇక్కడ గమనించాల్సింది, చూడాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి, తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ భవిష్యత్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు సుదీర్ఘ భవిష్యత్తులో ఆలోచించి పెట్టిన 1,75,000 ఎకరాల భూమి ఈ రోజు అన్యాక్రాంతము, పరాయి వాళ్ళ చేతిలో పోబోతుంది. రైట్. దాని మీద తెచ్చిన అప్పు తెలంగాణ ప్రజల మీద భారంగా పడబోతుంది. ఇంత పెద్ద దౌర్భాగ్యం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారనే దానికంటే కూడా జరగబోతున్నటువంటి పరిణామాలు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఏం జరగబోతుంది, ఎంత ప్రమాదం వచ్చి పడుతుంది తెలంగాణలో అనేది, తెలంగాణ ఈ రోజు అచ్చంగా తాకట్లో ఉంది అనేది కూడా జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జనాల్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, తర్వాత వాళ్ళకి భూముల పైన, అంటే సేల్స్ కమిషన్ పాలన సాగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో సేల్స్ అండ్ కమిషన్ పాలన సాగుతుందన్నటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
రేవంత్ సర్కార్ కేవలం భూముల్ని అమ్మే ప్రయత్నం లేదంటే తనఖా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 1,80,000 కోట్లు అప్పులు తీసుకొచ్చింది. కానీ అప్పులతో ఏం చేసిందో ప్రజలకు ఏమీ చెప్పనటువంటి పరిస్థితి. పైగా భూముల్ని తాకట్టు పెట్టి తెలంగాణ భూముల భవితవ్యం కూడా ప్రశ్నార్థకం చేస్తోందన్నటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్ పాపారావు గారు, కేవలం 16-17 నెలల కాలంలోనే ఈ రకంగా ఒక ఆర్థిక పరిస్థితిని కుదురుకునే ప్రయత్నాలు చేయక పైగా భూములు తాకట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక మిగిలినటువంటి రాబోయే దాదాపు 3.5 సంవత్సరాల కాలం ఉంది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎట్లా చేస్తుంది? ఒక ప్రణాళిక లేకపోతే అంటే ప్రభుత్వం దగ్గర ఏమైనా సమాధానం కనపడుతుందా? తెలంగాణ పరిస్థితి ఇప్పుడు గాల్లో పెట్టింది దీపం. ప్రభుత్వానికి ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేదు. ఇట్ ఈస్ బిజీ విత్ సేల్స్ అండ్ కమిషన్ యాక్టివిటీ. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకునేంత తీరిక లేదు. పైగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలని వాళ్ళు ఈ మధ్యకాలంలో ఉచితాల గురించి కూడా చర్చ చేస్తున్నారు కదా. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎలా ఎగ్గొట్టాలి అంటే ఆల్రెడీ చాలా వరకు ఎగ్గొట్టేశారు. ఆ మిగిలిన కాస్త కూడా అడుగు పొడుగు ఏమన్నా సంక్షేమ పథకాలు జనానికి చేరుతుంటే వాటిని కూడా ఎలా ఎగ్గొట్టి ఏ కాంట్రాక్టర్లకు ధరబాబులకు కట్టబెట్టుకునేది ఎలా అనేది ఆలోచన నడుస్తున్న క్రమంలో రానున్న 3 ఏళ్ల కాలంలో ఎలా అనే పరిస్థితి దగ్గర చెప్పే కదా, గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టే ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలకి స్వతహాగానే పోరాడే గుణం ఉంది. ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తారు, నిలదీస్తారని ఖచ్చితంగా ఇప్పటికే జరుగుతుంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఊళ్ళలోకి వెళ్లే పరిస్థితి, జనాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే మధ్యస్థాయి నాయకత్వం కూడా కాంగ్రెస్ జనాల్లోకి వెళ్లి జవాబు చెప్పుకోగలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ప్రజలే ఈ సమస్యకి పరిష్కారం. ప్రజలు నిలదీయగలగటం, ప్రశ్నించడం, దాంతో వచ్చే రాజకీయ మార్పులే ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాపాడుకోగలవు ఈరోజు. సో అప్పుల గురించి కూడా పాపారావు గారు, అప్పుల గురించి కూడా ఎంత ఆందోళన వ్యక్తం అవుతుంది? ఎందుకంటే 16-17 నెలల్లో కాలంలోనే 1,80,000 కోట్ల అప్పు దాటితే ఇంకా రాబోయే రోజుల్లో అది ఆ నెంబర్ ఎంత దాకా చేరుతుంది అన్నటువంటి భయం, ఆందోళన ఇలాంటి ఆర్థిక నిపుణులు కూడా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? భవిష్యత్తులో ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్ చేసే తప్పులు వేటినైనా సర్దిద్దగలవు, కానీ అప్పులు మాత్రం తీర్చక తప్పదు కదా. ఇతరత్ర తప్పులు చేస్తే సర్దిద్దుకుంటూ రాగలవేమో, కానీ అప్పుల విషయంలో చేయగలిగింది ఏమి ఉండదు. కాబట్టి ఈరోజు తాకట్లో తెలంగాణ అని ఇందాక అన్నట్లుగా అప్పుల కూపంగా తెలంగాణ. రేపు పొద్దున ఏం చేయగలం మనం? మొత్తం వచ్చిన ఆదాయం మొత్తం రేపు పొద్దున అప్పులు కట్టాలంటే, ఇంకా అది కాక అప్పులు తెచ్చి అప్పులు తీర్చాలంటే అది కొత్తగా ఎవరైనా ప్రభుత్వంలోకి రావాలన్నా భయపడిపోయే పరిస్థితి తెచ్చి పెడుతున్నాడు. ఈయన ఎటుకుడి అధికారంలోకి రాడు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. కానీ ఏంటంటే భవిష్యత్తులో తెలంగాణకి భవిష్యత్తు కూడా లేకుండా వర్తమానం లేదు. రేవంత్ రెడ్డి ఉండగా వర్తమానం వచ్చే 3 సంవత్సరాల కాలం ఆయన ఉంటే వర్తమానంలో తెలంగాణకి ఏమీ లేదు. తెలంగాణకి భవిష్యత్తును కూడా కొలగొడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెస్తున్నారు. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. తెలంగాణకి ఇప్పుడు వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా లేదు అంటూ పాపారావు గారు చెప్తున్నారు. టీజీఐఐసి చెందినటువంటి 1,75,000 ఎకరాలపైన ప్రభుత్వం కన్నేసింది, ఆ భూములకు ఎసరు పెట్టింది. జియో నెంబర్ 12 తీసుకొచ్చి అత్యంత రహస్యంగా ఉంచింది. పబ్లిక్ డొమైన్లో జియో పెట్టకుండా టీజీఐఐసి అనే కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నదాన్ని 1,000 కోట్లు అదనంగా పొందడం కోసం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి కుతంత్రానికి ప్రభుత్వం పాల్పడింది అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సో దానికి సంబంధించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా సాగుతోంది. ఈ టీజేఐసి భూముల వెనుక ప్రభుత్వం కుట్ర చేసింది, ఒక పన్నాగం పన్నింది అనేది. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.